2022లో నిర్వహించిన మరో సర్వే ప్రకారం ఇండియాలో 38% మంది ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇందులో 70% మందికి పైగా పురుషులే ఉంటున్నారు. చాలని జీతాలతో కుటుంబాన్ని, తమ జీవితాలని నెట్టుకురావడం వీరందరికీ భారంగా మారుతోంది. ఈ ప్రెషర్ అంతా బ్రెయిన్ పై పడుతోంది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ 2022-2023 సర్వే ప్రకారం భారత్లో సుమారు 21 కోట్ల మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల డెలాయిట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 80% మంది భారతీయ ఉద్యోగులు మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవిస్తున్నారు. వీటిలో డిప్రెషన్, యాంగ్జైటీ అన్నింటికంటే ప్రధానమైన సమస్యలు. ఈ లెక్కలు విన్నారుగా. ఇప్పుడు ఒకసారి మిగిలిన దేశాల సంగతి చూద్దాం. నార్డిక్ దేశాలు తెలుసు కదా. స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఉండదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ దేశాల్లో సగటు పని గంటలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు కుటుంబంతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ దేశాల్లో మానసిక ఆరోగ్య సమస్యల శాతం తక్కువగా ఉంటుంది.